ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. తర్వాత నాన్నగారి యొక్క వారసత్వాన్ని, లెగసీని మెయింటైన్ చేసుకునే దాంట్లో ఆయన సినిమాలు అద్భుతము, అలాగే అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన మధుసూదన్ రావు గారి కాంబినేషన్లో గొప్ప సినిమాలు వచ్చాయి. ఆయన ఇండివిజువల్గా ఆయన హీరోగా ఎంత గొప్పవాడో, ఆయన బ్యానర్ నుంచి వచ్చిన కూడా ఆత్మగౌరవం దగ్గర నుంచి చాలా సినిమాలు వచ్చాయి. తర్వాత మీ జనరేషన్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకో రకమైన సినిమాలు వచ్చాయి కదా. సో అన్నపూర్ణ అనే ఒక స్టూడియో, అన్నపూర్ణ అని ఒక నిర్మాణ సంస్థ, దీని యొక్క ప్రతిష్టని కాపాడాలి, మీరు నిలబెట్టాలని ఆయన ఎప్పుడు చెప్పడం జరిగిందా? మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? అంటే అసలు అన్నపూర్ణ స్టూడియో సినిమాలు తీయడానికి కారణం స్టూడియో నిలబెడతానికి. సినిమాలు తీసి దీంట్లో పేరు సంపాదించాలి, దీంట్లోంచి మన ఆస్తులు పెంచుకోవాలి అనే ఉద్దేశం కాదు, అవసరాన్ని బట్టి చేయవలసిన పని అది ఆయన చేశారు. తర్వాత మానేశారు. ఆయనే మమ్మల్ని సినిమాలు తీయండి అని చెప్పి అడగలా. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలు తీస్తా, 1-2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాము. లాస్లు ఎక్కువ అవుతున్నాయి ఆ రోజుల్లో. మరి 1980s 25-30 లక్షల లాస్ పర్ ఇయర్ అంటే ఇస్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎక్కడైనా సంపాదించి దీన్ని ఎల్టా స్టూడియోని నిలబెట్టాలి అని చెప్తే దిస్ వాజ్ ద ఓన్లీ వే. మాకు ఇందాక చెప్పాను మీకు, మాకు అసలు సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ లేని, ఏమీ తెలవకుండా ఎంటర్ అయ్యాం. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు సినిమా, ఐ డోంట్ థింక్ సినిమాలు తీస్తానికి పనికొస్తావు అనుకోని అంటే, ఒక ఛాన్స్ చూడండి అన్నాను. అన్నారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. ఏది ఈడెంట్ పుట్ ఇస్ ఫుడ్ డౌన్ అని సే, నాకు నేను తీయటం మానేసాను, మీరేంటి వచ్చి తీసేది ఇప్పుడు అనే థాట్ ప్రాసెస్ లేదు ఆయనలో. సరే ఏదో కుర్రాళ్ళు అంటున్నారు కానివ్వండి అన్న. అప్పుడు ఆ హోల్ ప్రాసెస్లో అడి తిరిగి ఎందుకు ఇంట్లోనే మా వాడు ఉన్నాడు అని చెప్పి నేను అడిగి నాగార్జున నాగేశ్వరరావు గారిని ఒప్పించి ఆయన ఒప్పుకున్నారు. ఇక మా జర్నీ ఫిల్మ్ మేకింగ్లో అక్కడి నుంచి మారింది.